నింగేనేలా నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అనుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదు. కృషి, ఆత్మస్థైర్యం, పట్టుదల ఈ మూడు ఉంటే ఏదైనా సాధించొచ్చు అని నిరూపించారు మహతి కౌమారి గారు. 15 దేశాలు 40 మంది మిసెస్ గ్రాండ్ సి కాంపిటీషన్లో 2వ స్థానంలో నిలిచారు ఆమె. అలానే రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఒక మంచి పేరును సంపాదించారు. మరి ఈ జర్నీలో ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులేంటి, వాటిని ఆవిడ ఎలా ఓవర్కమ్ చేయగలిగారు, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది, మరి వీటన్నిటికీ కూడా చక్కగా షేర్ చేసుకోవడానికి మనతో పాటు మహతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో, నమస్కారం. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఒక మంచి పేరును సంపాదించారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అది నాకు ఈ టైటిల్ వచ్చినప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అండ్ వెంటనే నేను తలుచుకునేది మా ఫ్యామిలీ గురించి, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేనిదే ఐఎమ్ నాట్ హియర్. దట్స్ వాట్. ఇప్పుడు నార్మల్గా మనం మీరు లైఫ్ సైకిల్కి వచ్చేస్తే ఈ బ్యూటీ పెగెంట్ కాకుండా ముందు అసలు మీరు ఏం చదువుకున్నారు, ఏం చేసేవారు? నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండి. ఆల్మోస్ట్ లైక్ 10 years ఐ వర్క్డ్ ఫర్ ఐటీ కంపెనీస్. తర్వాత 2015లో నేను బొటిక్ పెట్టుకుందామని అనుకున్నాను, బికాజ్ ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ అబౌట్ క్లోత్స్. నాకు బట్టలు అంటే చాలా ఇష్టం. సో అందుకని నేను 2015లో నా ఓన్ బొటిక్ని స్టార్ట్ చేశాను. దాని పేరు బ్రజీ ఎంపోరియో. అండ్ ఫ్రమ్ పాస్ట్ 8 years ఐఎమ్ ఇన్ టు ద సేమ్ లేన్. అంటే ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద బొటిక్, ఐఎమ్ డూయింగ్ డిజైనింగ్, ఎవ్రీథింగ్. ఐఎమ్ కస్టమైజ్ చేస్తాను నేను బేసికల్గా, అంటే యాజ్ పర్ ద క్లయింట్. చాలామంది క్లయింట్స్కి వాళ్ళు చాలా వేసుకోవాలని అనుకుంటూ ఉంటారు, కానీ మనకి రెడీమేడ్లో అలా దొరకవు. సో వాళ్ళ సైజెస్కి ప్రకారం వాళ్ళ మైండ్లో ఏముంది అని తెలుసుకొని ఐ టాక్ టు క్లయింట్ ఫర్ 1 hour. వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నేను డిజైన్ చేస్తాను. మహతి గారు, మరి ఐటీ కంపెనీస్ అంటే కంప్లీట్ మొత్తం ఇంజనీరింగ్ లైఫ్ నుంచి మీరు ఈ బొటిక్ అనేది పెట్టారు. సో కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ ఇది. సో ఎలా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు బొటిక్ పెట్టాలి అని? నాకు చిన్నప్పటి నుంచి అదే చెప్తున్నాను కదా, నేను ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ చదువుకునేటప్పుడు కూడా రోజుకి డిఫరెంట్గా నేను బట్టల్ని డిజైన్ నేనే సొంతగా చేసుకొని వేసుకునేదాన్ని. నేను ఎప్పుడు రెడీమేడ్ అలా కొనుక్కోలేదు. సో నేను ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని ఓకే దీన్ని ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి అనుకొని, లేదా మా మమ్మీ వాళ్ళ శారీస్, ఐ లైక్ రీసైక్లింగ్ బేసికల్గా. మనకి చాలా చీరలు ఉంటాయి, వీ డోంట్ యూజ్ ద శారీస్ ఎవ్రీడే. సో అవి తీసుకొని డ్రెస్సెస్ చేసుకొని, అండ్ ఐ వాంట్ ఆల్వేస్ టు బీ యూనిక్ అండ్ సింపుల్. ఇట్స్ ఈవెన్ ఇన్ డే టు డే ఏదో కుర్తీ వేసేసుకున్నామా వెళ్ళిపోయామా అని కాకుండా కొంచెం డిఫరెంట్గా, కొంచెం డిఫరెంట్ టచ్ తోటి, మళ్ళీ ఆ పర్టిక్యులర్ థింగ్ ఎక్కడ దొరకకూడదు మాట. దట్ వాజ్ మై ఐడియా వెన్ ఐ వాజ్ స్టడీయింగ్. సో అలా చేసుకునేదాన్ని. సో అలా ఐటీ కంపెనీస్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కూడా నా బట్టల్ని చూసి చాలామంది అడిగేవాళ్ళు, అరే ఈ డ్రెస్ ఎక్కడ చూడలేదే మేము బయట ఎక్కడ కొనుక్కున్నాం అంటే అప్పుడు చెప్తుండేదాన్ని ఇట్స్ మై గ్రాండ్ మదర్స్ సారీ, లేకపోతే మా అమ్మమ్మ చీర, ఇలా చెప్తూ ఉండేదాన్ని. లేదా నేను కోర్స్ అంటూ ఏం చేయలేదు. ఇట్స్ ఓన్లీ ప్యాషనేట్. ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ అబౌట్ క్లోత్స్. ఇప్పుడు బొటిక్లో మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా చేస్తున్నారని విన్నాం. మరి అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు? ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 15 ఎంప్లాయీస్ ఉన్నారండి. అందులో 7 to 8 members ఉమెన్ వర్క్ చేస్తున్నారు. లైక్ టైలర్స్ ఉన్నారు, హెమ్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఎవరన్నా వచ్చి ఏదన్నా అడిగితే ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్, సేయింగ్ నో. వాట్ ఎవర్ టాలెంట్, వాళ్ళకి ఏం టాలెంట్ ఉందో చూసి, ఇప్పుడు సపోజ్ వాళ్ళకి అయ్యో అంటే ఏం లేదు నాకు ఏదో ఒకటి నేర్చుకొని నేను చేసుకోవాలన్నా కూడా ఐ యూజువలీ హెల్ప్ దెమ్. మిసెస్ గ్రాండ్ సి దగ్గరకు వచ్చేస్తే ఆల్ ఆఫ్ సడన్గా ఒక ఐటీ ఎంప్లాయీ నుంచి బొటిక్ చేసే ఫౌండర్గా ఎదిగి ఆల్ ఆఫ్ సడన్గా మీరు మిసెస్ గ్రాండ్ సి ఒక సెకండ్ విన్నర్గా నిలిచారు. సో ఎలా వచ్చింది అసలు మీకు ఆపర్చునిటీ అనేది? ఇది ఆపర్చునిటీ అదంతా ఏం రాలేదండి నాకు. యాక్చువల్గా ఏమైందంటే, నేను ఇది బొటిక్లో ఉన్నప్పుడు ఐ వాంట్ టు రీచ్ మోర్ ఉమెన్. అంటే అందరూ చాలామంది చాలా టాలెంట్స్ ఉంటాయి ఆడవాళ్ళకి. వాళ్ళు 30 years 40 years రాగానే ఇంకా లైఫ్ అయిపోయింది, నా జీవితం ఇంతే అనుకొని కూర్చుంటారు. అలా కాకుండా నేను వేరే, అంటే చాలామంది ఉమెన్ని రీచ్ అవ్వాలంటే నేను ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను, సంథింగ్ డిఫరెంట్, సో దట్ ఐ కెన్ రీచ్ ఉమెన్ బేసికలీ. అలా అనుకున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ సర్చింగ్, అలా చూస్తూ ఉంటే ఐ జస్ట్ సా అన్ ఆన్లైన్ ఇది చూసాను, అడ్వర్టైజ్మెంట్ చూసి ఐ అప్లైడ్. సో దానికి ఓనర్ వచ్చేసి వాలెంటీనా మిశ్రా అండి. Valentina Mishra. She is the groomer, trainer and the head of the idi for the Mrs. Grand Sea World India.
సో ఫస్ట్ ఇండియాలో మనం గెలవాలి, బయటికి వెళ్ళాలంటే ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే మనకి ఇండియాలో. సో నేను అప్లికేషన్ దానికి చేశాను. సో షీ ఇంటర్వ్యూడ్ మీ. తర్వాత నేను ఎలా ఉంటాను ఏంటి అన్నీ తెలుసుకున్నారు. వాట్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ అన్ని ఇంటర్వ్యూ చేసి క్యాట్ వాక్ ఎవ్రీథింగ్ అన్నీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ 25-30 మెంబర్స్ త్రూ ద కంట్రీ చేశారు ఆవిడ. చేసి షీ హ్యాస్ సెలెక్టెడ్ మీ అండ్ ఐఎమ్ ద గ్రాండ్ సి ఇండియా 2023 బేసికల్. దిస్ ఆపర్చునిటీ అంటే ఈ ఇండియా ఆపర్చునిటీ గేవ్ మీ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ టు పార్టిసిపేట్ ఇన్ మిసెస్ గ్రాండ్ సి వరల్డ్ 2023. సో మిసెస్ గ్రాండ్ సి, అసలు మిసెస్ గ్రాండ్ సి మీనింగ్ ఏంటండి? అంటే ఇప్పుడు మనకి సి అనేది చాలా విశాలమైనది. ఇట్స్ ఆఫ్ కంప్లీట్ బ్లూ, యానిమల్ లైఫ్. సో అసలు యానిమల్ లైఫ్తో మనని మనం పోల్చుకుంటే మనం ఎలా ఉంటాం అన్నదానికి ఒక కాన్సెప్ట్గా వాళ్ళు మిసెస్ గ్రాండ్ సి అనేది సికి సంబంధించినది యాక్చువల్గా. సో దానిలో ఏంటంటే ఇప్పుడు మనకి ఈ జరిగే రౌండ్స్లో సి కాస్ట్యూమ్ ఇస్ కంపల్సరీ. అందరూ పార్టిసిపెంట్స్ వన్ ఆర్ ద అదర్ సి కాస్ట్యూమ్ వేసుకొని నేను సిలో ఉంటే నేను ఎలా ఉంటాను అన్నది మనం ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ లేదు ఇవ్వరు, మనమే చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకొని మనం ఎంత బెస్ట్గా ఉండగలుగుతాం సిలో చాలా ఉంటాయి కదా, సో ఎలా ఉండగలుగుతాం అలా దానికి గ్రాండ్ సి అనేది వచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్ బల్గేరియా, యూరోప్. సో దట్స్ వేర్ ఇట్ హ్యాస్ కమ్ అప్. టోటల్ ఎన్ని రౌండ్స్ ఉంటాయండి? ఇప్పుడు నార్మల్గా మనం చూస్తూ ఉంటే బ్యూటీ కంటెస్ట్లో క్యాట్ వాక్స్ కానీ లేదా క్వశ్చన్స్ వాళ్ళు రేస్ చేయడం కానీ ఆన్సర్స్ ఇస్తారు, దాన్ని బట్టి మనకి క్రోన్ అనేది ఇస్తారు. సో అలా మీకు కూడా సేమ్ అదే జరుగుతుంది? సేమ్ అలాగే ఉంటుందండి. అన్నీ టెస్ట్ చేస్తారు. అండ్ మనం అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అంటే ఇంటర్నేషనల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఎవ్రీ వన్ విల్ బీ అబ్జర్వింగ్ హిమ్ అస్. మనం ఎలా ఉంటాం, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడతాం, హౌ బెస్ట్ వీఆర్, తర్వాత ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడతాము, ఎలా అన్నీ ప్రతి ఒక్కటి మన పైనుంచి కింద వరకు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారో తెలీదు, బట్ అన్నీ చేస్తూ ఉంటారు. అండ్ మేజర్గా 5 రౌండ్స్ ఉంటాయి దీంట్లో. టాలెంట్ రౌండ్ ఒకటి మేజర్గా, పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది, ఈవినింగ్ గౌన్ ఒకటి ఉంటుంది. అంటే చాలా చాలా డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. మనకు కొన్ని రౌండ్స్ ఎలా జరిగినాయి అన్నది కూడా మనకు తెలియదు. సో ఇట్ హ్యాస్ గాన్ సంథింగ్ లైక్ దట్. అలా అన్నీ చూస్తూ ఉంటారు. ఇట్ వాజ్ అరౌండ్ 6 days ప్రోగ్రామ్ ఇది. ఇన్ మలేషియా, కోలాలంపూర్ మలేషియాలో అయింది. ఇప్పుడు టాలెంట్ రౌండ్కి వచ్చేసరికి మీకు ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు? టాలెంట్ రౌండ్ అంటే మన టాలెంట్ ఏంటి అన్నది చూపించుకోవాలి. ఐఎమ్ క్లాసికల్ సింగర్ అండి, కర్ణాటక క్లాసికల్ సింగర్. చిన్నప్పుడు 5 years నుంచి నేను స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. మై ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను పాటే పాడాను, ఇండియన్ క్లాసికల్ కర్ణాటిక్ మ్యూజికే పాడాను. సో అక్కడ పాడిన పాట మా కోసం ఒకసారి. యా షూర్. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. మహాదేవసూతం గురుగుహనుతం, మహాదేవసూతం గురుగుహనుతం, మాలకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. So very good and excellent. You have a beautiful voice. Thank you very much. అండ్ ఇది కూడా మనకి ప్రతి దానికి టైం లిమిట్ ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ టు ప్రూవ్ ఎవ్రీథింగ్ ఇన్ 2.5 minutes to 3 minutes.
ఓకే. అంతకంటే మనం అంటే టైం కూడా ఉండదు మాట. సో దిస్ ఇస్ ద సేమ్ సాంగ్ నేను అక్కడ పాడాను అండ్ ఐ గాట్ ద బెస్ట్ టాలెంట్ ఇది అని సబ్ టైటిల్ ఒకటి వచ్చింది దీనికి. మహతి గారు మరి క్యాట్ వాక్ అనేది ఎక్కడ నేర్చుకున్నారండి? వాళ్ళు నేర్పిస్తారా లేదంటే మీరు ఎవరో ట్రైనర్ ఉన్నారని చెప్పి? లేదండి, నేను యాక్చువల్గా నేను కాలేజ్లో చదివినప్పుడు నాకు మోడలింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ కానీ చదువు ఇవన్నీ వల్ల ఐ కుడ్ నాట్ గో ఇన్ టు దట్ ఫీల్డ్. సో అలా నాకు కాలేజ్లో మనకి పెడుతూ ఉంటారు కదా మిస్సెస్ ఫేర్వెల్ పార్టీస్లో అలా. సో అక్కడే కొంచెం నేను ఎప్పుడు చూసి నడుస్తూ ఉండేదాన్ని. అసలంటూ తెలుసు నాకు కాన్సెప్ట్. బట్ ఆఫ్టర్ బికమింగ్ మిస్సెస్ ఇండియా, గ్రాండ్ సి ఇండియా అయిన తర్వాత వాలెంటీనా మిశ్రా గారు నాకు ట్రైనింగ్ ఇచ్చారు, గ్రూమ్ చేశారు, ఎలా ఉండాలి, మేకప్ నుంచి ఎవ్రీథింగ్ యాజ్ ఎ పర్సన్ వెన్ వీ గో ఇన్ టు ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ చాలా బాగా గ్రూవ్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు హర్ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ షీఈస్ లైక్ చాలా మంచి ఆవిడ. అంటే మనం అనుకుంటాం చూడంగానే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు అలా అనిపిస్తుంది, కానీ లైక్ షీ హెల్ప్ మీ అ లాట్. అంటే నన్ను గ్రూమ్ చేసి ట్రైన్ చేసి నేను ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అన్నీ చేశారు. అరౌండ్ 2 months ఆఫ్ ట్రైనింగ్ ఐ హ్యాడ్. సో మీరు చూసిన దాని ప్రకారం మిసెస్ గ్రాండ్సీలో వెళ్ళాలి అనుకునే వారికి ముందుగా ఏముండాలంటారు? అంటే వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా కృషి కానీ ఆత్మస్థైర్యం కానీ పట్టుదల కానీ వీటన్నిటితో పాటు వాళ్ళు ఎక్కువ ఏం చూస్తున్నారు మనలో? ఇన్నర్ బ్యూటీ అండి. ఇన్నర్ బ్యూటీ. గ్రాండ్ సి వరల్డ్ అన్నది ఏదో ఎక్స్టర్నల్ బ్యూటీ చూసేసి నువ్వు బాగున్నావా, నీ ఫేస్ బాగుందా, నీ ఫిగర్ బాగుందా ఇలాంటివి కాదు. ఇన్నర్ బ్యూటీ అండ్ హౌ అవర్ మైండ్ వర్క్. సో మనం ఎలా ఉంటాము, వేరే వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాము, సొసైటీలో హౌ వీఆర్. సో అలాంటి ఇన్నర్ బ్యూటీ అన్నది హార్ట్ని చూస్తారు బేసికల్గా. ఇట్స్ నాట్ అబౌట్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ ఎట్ ఆల్, ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ ద ఇన్నర్ బ్యూటీ. అబ్సల్యూట్లీ వాట్ యు సెడ్ ఇస్ రైట్. మరి మహతి గారు మరి వాలెంటీనా గారి గురించి చెప్తున్నారు, వారి దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకున్నారా లేదంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆవిడ గ్రూమింగ్ చేస్తూ ఉండేవారా? ఇది షీ హ్యాస్ అ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆల్సో. డి వాలెంటీనా అని ఆవిడ కంపెనీ ఉంది, వైజాగ్లో ఉంటారు ఆవిడ. షీ ట్రైన్స్ ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు మనకి చాలా మందికి ఎవరికైనా మోడలింగ్ అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే కనుక దే కెన్ కాంటాక్ట్ వాలెంటీనా మిశ్రా. షీ ఈజ్ అ వెరీ గుడ్ ట్రైనర్ అండ్ చాలా బాగా చెప్తారు. మనని మనం ఎంత బాగా మలుచుకోవచ్చో అంత బాగా మలుచుకోవచ్చు ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత. సో మహతి గారు ఇప్పుడు మిసెస్ గ్రాండ్సీకి మీరు వెళ్ళాక అక్కడ ఆడిషన్లో ఫస్ట్ స్టెప్ మీరు సెలెక్ట్ అయినాక మీకు మీలో పట్టుదల అనేది ఇంకా పెరుగుంటుంది, కృషి కానీ కాన్ఫిడెన్స్ కానీ అన్ని మీలో పెరుగుంటుంది. అప్పుడు నెక్స్ట్ మీరు ఏమనుకున్నారు? అంటే విన్ అవ్వడం ఓడిపోవడం అనేది సెకండరీ, బట్ అక్కడ దాకా వెళ్ళడం అనేది చాలా గ్రేట్. ఫ్యామిలీ కూడా ఎటువంటి సపోర్ట్ ఇచ్చింది మీకు? నా సపోర్టే నా ఫ్యామిలీ అండ్ మై హస్బెండ్. నా బ్యాక్ ఎండ్ లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదు. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే నేను ఇలా సెలెక్ట్ అయ్యాను, ఇలా అప్లై చేస్తున్నాను అన్న దగ్గర నుంచి మై హస్బెండ్ వాజ్ విత్ మీ. అండ్ అంటే నేను ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ హస్బెండ్ టు బి లైక్ దట్. అంటే బేసికల్గా ఏమవుతుందంటే అండి, హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేము. సో హస్బెండ్ ఈజ్ ద మెయిన్ రోల్ ప్లేడ్. యాక్చువల్గా ఇది వచ్చింది అంటే మా హస్బెండ్కి కూడా ఇచ్చేయాలి నేను ఫుల్. బికాస్ దే సపోర్టెడ్ మీ అ లాట్. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఇక్కడ దాకా రావడం కూడా కష్టం అండి. బట్ మీరు వాళ్ళు అనుకున్న నమ్మకానికి కూడా మీరు ఈరోజు మంచి స్థాయికి, రాష్ట్రానికే కాకుండా దేశానికి ఒక మంచి పేరు తీసుకొచ్చారు. వాళ్ళందరూ చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. షూర్. సో మరి మహతి గారు మన ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఎటువంటి డైట్ మీరు తీసుకునేవారు? డైట్ అంటే బేసికల్గా మనము ఆటోమేటిక్గా అది మనకి ఇన్బిల్ట్గా వచ్చేస్తుందండి. వన్స్ వెన్ వీఆర్ గోయింగ్ టు సమ్ అదర్ ప్లేసెస్ టు విన్, అంటే మనకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో వచ్చేసి తెలియకుండానే నా పర్టికులర్ థింగ్ ఏంటంటే ఫిట్నెస్ ఉండాలి అండ్ పర్టికులర్ మంచి డైట్ తీసుకోవాలి, హెల్దీ ఫుడ్, బయట ఫుడ్ తినకుండా అలా అన్నీ తీసుకోవాలి. అంటే మోర్ ఆఫ్ వెజిటబుల్స్. అండ్ బేసికలీ ఐఎమ్ ఏ వెజిటేరియన్. సో నాకు పెద్ద ఫుడ్ తగ్గించాల్సిన అవసరం రాలేదు, కానీ కొంచెం వెజిటబుల్స్, జ్యూసెస్ అలాంటి పర్టికులర్ అంటే బీట్రూట్ జ్యూస్ అలా తీసుకుంటే మన ఫేస్ కూడా కొంచెం గ్లోయింగ్గా, ఇంప్రెసివ్గా ఉంటుంది బేసిక్గా అక్కడికి వెళ్ళేటప్పటికి. అంటే నాకు తెలిసి ఎవరైనా ఈ స్టేజ్కి వెళ్ళిన తర్వాత డైట్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుందని నేను నా ఫీలింగ్. అండ్ ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా వర్క్ చేయాలి, ఛాలెంజెస్ ఎదుర్కోవాలి, చాలాసేపు నుంచోవాలి, దానికి ఫిట్గా లేకపోతే కష్టం. ఇప్పుడు అక్కడ మీకు బెస్ట్ ఈవినింగ్ అనేది కూడా సంథింగ్ ఏదో చెప్పారు, మీకు మొత్తం 4 tags అనేవి మేము చూసాము. సో 4 tags గురించి ఒకసారి బ్రీఫ్గా చెప్తారా? ఒకటి బ్యూటిఫుల్ స్మైల్ వచ్చిందండి, బెస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ అని. నేను అందరితో చాలా బాగా మాట్లాడాను.
స్మైల్ సో దానికి అదొకటి బ్యూటిఫుల్ స్మైల్ మనని అబ్జర్వ్ చేసి అది ఇస్తారు. ఇంకోటి ఇందాక చెప్పినట్టు బెస్ట్ టాలెంట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈస్ మిసెస్ కంజీనియాలిటీ. కంజీనియాలిటీ అంటే హౌ వి బిహేవ్ విత్ అదర్స్. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ అయ్యారు. నవ్ ఐఎమ్ వెరీ గెలిచాను గెలవలేదు అని పక్కన పెట్టేస్తే నవ్ ఇప్పుడు నేను వేరే ప్లేస్కి వెళ్ళాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికో ఆర్ సేమ్ అదర్ ప్లేస్కి వెళ్తే నాకు ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నారు. సో ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ నెట్వర్కింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. సో త్రూ అవుట్ ద వరల్డ్ ఇప్పుడు నాకు మలేషియాలో ఉన్నారు, తర్వాత యూరోప్లో ఉన్నారు, మెక్సికోలో ఉన్నారు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. సో ఇట్లా నేను ఎక్కడికైనా ఐ హ్యావ్ అ ఫ్రెండ్ దేర్, ఐఎమ్ సో హ్యాపీ, నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు అన్న హ్యాపీనెస్ ఒకటి వచ్చింది. అండ్ వాళ్ళతో నేను ఎలా ఉన్నాను అది ఓటింగ్ సిస్టమ్ ద్వారా వస్తుంది కంజీనియాలిటీ అన్నది. సో నాతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ దే హ్యావ్ టు ఓట్ హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ అన్నది మనం ఓట్ చేయాలి, అంటే మనం పర్సనల్. సో దాని ప్రకారంగా అది వస్తుంది అన్నమాట. సో ఐ గాట్ మిసెస్ కంజీనియాలిటీ. మొత్తం ఎన్ని డేస్ ఉన్నారండి అక్కడ? మేము ఆల్మోస్ట్ లైక్ 7-8 days. సో అకామిడేషన్ మొత్తం వాళ్ళే చేసుకున్నారు. ఫుడ్ అక్కడికి hello, my husband was with me. Otherwise you can't. No, he is there for supporting me. So నాతో పాటు తను వచ్చారు, తను హెల్ప్ చేశారు, ఎవ్రీథింగ్ he is there with me. మహతి గారు, ఇప్పుడు మన ఫుడ్ విషయానికి వస్తే, న్యూట్రిషన్ విషయానికి వస్తే, సర్టెన్ ఇంత వెయిట్ ఉన్న వాళ్ళే అక్కడ ఎలిజిబుల్ అనేది ఏమైనా ఉంటుందా? నేను మీకు ఇందాకే చెప్పాను, దిస్ ఇస్ నాట్ అబౌట్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ, దిస్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ ద ఇంటర్నల్ బ్యూటీ. అంటే ఎక్స్టర్నల్ బ్యూటీ ఇంపార్టెంట్, కానీ బేసికల్గా మనకి ఇంటర్నల్ బ్యూటీ ఎంత ఉన్నది వాళ్ళు చూస్తారు. మన హార్ట్, మన మైండ్, మనం ఎలా ఉంటాము, ఏం చేస్తాము, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము, హౌ గుడ్ వీఆర్, హౌ ఎమోషనల్ వీఆర్, ఎవ్రీథింగ్ ఈస్ కన్సిడర్డ్ ఓవర్ దేర్. స్టార్టింగ్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా, అంటే ఫస్ట్ మీరు ఈ స్టెప్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇండియా నుంచి మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేశారండి? అక్కడ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ఐఎమ్ ద వన్ హూ వాజ్ సెలెక్టెడ్ ఫర్ మిసెస్. బిఫోర్ దట్స్ 30 members, around 25 to 30 members. Okay, everyone are working women only? All are Mrs category. It's not about the working. Mrs category-లో నేను వచ్చింది. అక్కడ కూడా సేమ్ ఇవే రౌండ్స్ జరిగాయండి? సేమ్ ఇవే రౌండ్స్ జరిగాయి. కాకపోతే వాళ్ళు మనకి మిసెస్ గ్రాండ్సీ వరల్డ్కి వెళ్ళినప్పుడు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ ఇండియాలో జరిగినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మనం నడుస్తుంటే ఎలా మాట్లాడతాం, డైరెక్ట్గా ఉండిన ఇంటర్వ్యూస్. దానికి అక్కడ వాళ్ళు పర్టికులర్గా పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో మహతి గారు, బార్న్ అండ్ బాటప్ అంతా ఇక్కడ సిబ్లింగ్స్ ఉన్నారా మీకు? బార్న్ అండ్ బాటప్ ఇన్ తెలుగు ఫ్యామిలీ అండి, ఇన్ హైదరాబాద్. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, పేరు కుమార్ కౌశిక్. మీకు 2 పిల్లలు, షణ్ముఖ కిరీటి, ఈషా కైవల్య. 11 years and 10 years kids. మహతి గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అందరూ ఈ స్టేజ్కి రావాలంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ని ఓవర్కమ్ చేయాలి, ఎన్నో ఒడిదుడుకులు కూడా మనం ఫేస్ చేసి ఉండాలి. ఫ్యామిలీ పరంగా కానీ, సొసైటీ పరంగా కానీ చాలా ఫేస్ చేసి ఉండాలి. సో మీరు అలా ఏమైనా ఫేస్ చేశారా? అంటే ఛాలెంజెస్ అంటూ నేను పెద్దగా ఫేస్ చేసినవి ఏం లేవు. కాకపోతే వన్స్ నేను సెలెక్ట్ అయిన తర్వాత, ఇండియాకి వెళ్తున్నాను అన్నప్పుడు నన్ను నేను చూసుకోవడం స్టార్ట్ చేశాను. సో కొంచెం వెయిట్ తగ్గాలి, ఒక 5 kgs తగ్గితే బాగుంటుంది, అలాంటివి ఉన్నాయి. అప్పుడు కొంచెం తర్వాత నేను ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ డిఫరెంట్ కల్చర్ పీపుల్ ఉంటారు. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. సో ఫస్ట్ మన కమ్యూనికేషన్ ఎలా ఉంది, దేర్ ఐ గాట్ అ లిటిల్ బిట్ ఛాలెంజ్. అంటే వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్, నా కంటెస్టెంట్స్ని, నాతో పాటు పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ని. సో మనం వాళ్ళతో మంచిగా ఉండాలి ఆబ్వియస్గా, బికాజ్ ఇట్ ఈస్ అ విన్ అండ్ విన్. ఎవరికి వచ్చినా ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అంటే ఆ కాంపిటీషన్ కూడా మనకి ఉండాలి మైండ్లో. అండ్ అవి కొంచెం ఛాలెంజెస్ ఫేస్ చేశాను దానికి. కానీ ఇప్పటి వాళ్ళు చాలామంది పాపం ఉమెన్ బయటకు రావట్లేదు. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ అంటే ఎక్కడో అక్కడ ఆగిపోతున్నారు. చాలామంది టాలెంటెడ్ ఉన్నారు, చాలామందికి ఇలా బ్యూటీ కాంటెస్ట్కి, బ్యూటీ పేజెంట్స్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ బికాజ్ మేము ఇలా ఉన్నాము అని ఏదో వాళ్ళ ఫీలింగే వాళ్ళకి బేజర్గా. సో అవన్నీ ఎవ్వరూ పట్టించుకోకండి. ప్లీజ్ ఫార్వర్డ్ అయ్యి ముందుకొచ్చి మీరు పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. బ్యూటీ టిప్స్ చెప్పాలి అంటే మాకు ఎటువంటి బ్యూటీ టిప్స్ చెప్తారు? బ్యూటీ అనేది న్యాచురల్గా ఉంటేనే బ్యూటిఫుల్గా ఉంటారు. ఆర్టిఫిషియల్ బ్యూటీ ఈజ్ నాట్ అ బ్యూటీ.
అది నా మేజర్ ఇది. మనం ఎంత న్యాచురల్గా ఉండి ఎంత బాగా మాట్లాడతాం, ఎంత మంచిగా ఉంటాము అన్నది మన ఫేస్లో కనిపించిపోతుంది. మన హార్ట్లో ఎంత ప్యూర్గా ఉంటే అంత ప్యూర్ బ్యూటిఫుల్ ఫేస్ మనకే ఉంటుందండి. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఓకే, మహతి గారు, మిసెస్ గ్రాన్సీలో కూడా సర్టెన్ కాస్ట్యూమ్ అనేది ఇస్తారా? అంటే మీకు మొత్తం 6 days 5 days? సర్టెన్ కాస్ట్యూమ్ అంటే నార్మల్గా ఉన్నప్పుడు మనకి వాళ్ళు టీషర్ట్స్ ఇస్తారండి. అంటే ఇది లేదు అంటే ఇట్స్ ఆల్ ఆఫ్ అవర్ చాయిస్. ఇదేం పర్టికులర్ ఇలాగే వేసుకోవాలి అని అసలు ఎక్కడా లేదు. చాలామంది అది కూడా ఫీల్ అవుతారు. బ్యూటీ పేజెస్కి వెళ్ళాలంటే వాళ్ళు ఏదో కాస్ట్యూమ్ చెప్తారు, మనం వేసుకోలేకపోతాం అనేది ఉండదు. ఇట్స్ టోటలీ డిఫరెంట్. దీనిలో స్విమ్మింగ్ అలా మనం ఎలా ఉన్నాము, మనని ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము, నువ్వు ఫుల్గా వేసుకున్నా అది నీ ఇష్టం. దే డోంట్ ఫోర్స్ ఎనీథింగ్. ఇందులో కూడా స్విమ్మింగ్ రౌండ్ ఇవన్నీ ఉంటాయి. అది ఇష్టమైన కాస్ట్యూమ్, మన ఇష్టమైన కాస్ట్యూమే వేసుకోవచ్చు. అలా ఏమి ఎవరు కాన్సెప్ట్ చెప్పను నువ్వు ఇదే వేసుకోవాలి ఇలాగే ఉండాలి అన్నది ఎక్కడా లేదు. నిన్ను నువ్వు ఎలా అంటే ఎలా ఉంటే బాగుంటుంది అన్నది మనకి తెలిసి ఉంటే వీ కెన్ డూ ద బెస్ట్. మరి లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి ఆ టైంలో మీకు అందరికీ చాలా యాంగ్జైటీ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది, అలానే భయం కూడా ఉంటుంది, ఎవరు గెలుస్తారా అనుకొని. అక్కడ దాకా మీరు చాలా కష్టపడతారు. సో ఆ టైంలో ఒకేసారి మీ పేరు అనౌన్స్ చేయగానే మీకు మొదటగా వచ్చిన ఆలోచన ఏంటి? నేను షాక్లో ఉన్నాను యాక్చువల్గా. అంటే 1 minute నా మైండ్ పనిచేయలేదు. నా పక్కన వాళ్ళు మహతి నిన్నే పిలుస్తున్నారు. టెల్లింగ్ మీ ఓకే 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 అంటే ఐ వాజ్ ఇన్ షాక్ వెదర్ ఐఎమ్ హియరింగ్ ద కరెక్ట్ నేమేనా అన్న ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వచ్చింది. బట్ ఆఫ్టర్ దాట్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. సరే నా కంట్రీని నేను ముందుకు తీసుకెళ్ళాను, ఉమెన్కి నేను చూపించాలి అన్న కాన్ఫిడెన్స్ చాలా వచ్చింది నాకు. మీరు ముందు వెళ్ళడం కూడా గెలుస్తాను అనే దాంతోనే వెళ్ళారా, లేదంటే గెలవడం సెకండరీ, ముందైతే పార్టిసిపేట్ చేద్దాం అనే దాంతో వెళ్ళారా? గెలుస్తాను అన్నది పక్కన పెట్టేస్తే నాకు ఫస్ట్ అసలు ఏంటి ఈ బ్యూటీ కాంటెస్ట్ ఏంటి, ఎలా ఉండాలి, ఏం చేస్తారు ఏంటి అన్న ఫస్ట్ క్యూరియాసిటీ ఎక్కువ ఉండేది బేసికల్గా. సో ఎవ్రీ ఉమెన్ విల్ హ్యావ్ దట్. సో అదే సేమ్గా నాకు కూడా ఉండింది. కానీ మిసెస్ ఇండియాకి నేను సెలెక్ట్ అయినప్పుడు దెన్ లేదు నేను గెలవాలి, నా ఇండియా ఎక్కడో ఉండాలి, ఏదో ఒక పొజిషన్. అసలు యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు బీ ద ఫస్ట్ అంటే చేశాను. కానీ బట్ వెన్ ఐ గాట్ ద సెకండ్ రన్నర్ అప్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. అంటే నేను కంట్రీకి వెళ్ళి ఒక 14-15 కంట్రీస్ తోటి పార్టిసిపేట్ చేసి దేర్ ఐ గాట్ సంథింగ్. ఇట్స్ లైక్ చిన్న పిల్లలు వాళ్ళేమన్నారు? దే ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్ టు మీ. వెన్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ సంథింగ్ ఎట్ హోమ్, అంటే క్యాట్ వాక్ అది అమ్మా ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు దే వర్ సో మచ్ ఎక్సైటెడ్. అండ్ జస్ట్ నాకు వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పిన ఒకటే మాట ఏంటంటే విన్ అవ్వకపో అమ్మా, you enjoy and come. It's very great. Great. To have kids like that. Yes. And they were very happy. Now they are very happy and very proud of the mom also. Yes. మరి మహతి గారు నార్మల్గా పిల్లల్ని చూసుకుంటే చిన్న పిల్లలు వాళ్ళు, సో టైం ఎలా మేనేజ్ చేశారు మీరు? ఒక పక్క నాకు మా మదర్ అండ్ మదర్ ఇన్ లా సపోర్ట్ చాలా ఎక్కువ. ఓకే. సో బోత్ ఆఫ్ దెమ్ సపోర్టెడ్ మై కిడ్స్. సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళ వల్ల నేను చెప్తున్నాను కదా, టోటల్ మై ఫ్యామిలీ ఈజ్ మై బ్యాక్ బోన్. సో ఎవరైనా హౌస్ వైఫ్ కూడా చాలా కళలుగా ఉంటారు, వాళ్ళు కూడా ఎంతో ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు. వాళ్ళు బయటకు వెళ్ళాలి అనుకుంటే కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా చాలా ముఖ్యమని చెప్తున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి. ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ అ ఫ్యామిలీ సపోర్ట్. అండ్ ఎవ్రీ హస్బెండ్ ఫస్ట్ వైఫ్ని సపోర్ట్ చేయాలి. దెన్ ఓన్లీ దే కెన్ కమ్ అవుట్. ఇప్పుడు సరిగా చూసేసి నువ్వేం చేస్తావులే ఎందుకు ఇప్పుడు నీకు అని అన్నారు అనుకోండి, వాళ్ళకి పాపం చాలా టాలెంట్ ఉన్నా వాళ్ళు బయటికి రాలేరు. సో ఉమెన్కి సపోర్ట్ మెన్, అలాగే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఇట్స్ నాట్ దట్ ఇట్స్ అ వైస్ వర్సా. మనం వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండాలి, వాళ్ళు మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేయాలి. మనకి ఏదైనా చేయాలి అనిపిస్తే మన హస్బెండ్ మనల్ని ఎంకరేజ్ చేయాలి. దెన్ ఓన్లీ వీ కెన్ గ్రో, అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో సపోర్ట్ చేయడం వల్ల ఇంత ఎదుగుతారని మీ దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఎందుకంటే మీరు ఐటీ మొత్తం కంప్లీట్ ఐటీ కంపెనీ నుంచి బొటిక్ పెట్టారు, ఫ్యామిలీ సపోర్ట్ చేశారు. అంటే స్టడీస్ పరంగానే ఎదగమని చెప్తుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఏదైతే చదువుకున్నామో జాబ్ తీసుకుంటారు, ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. మళ్ళీ వెంటనే ఈ కోర్స్, ఇందులో ఎవరు గెలుస్తారో తెలియదు, మనం చెప్పలేము. మీరు ఎంచుకున్నది ఏదైతే ఉందో మిసెస్ గ్రాన్సీ అనేది, మీరు ఇప్పుడు గెలిచారు కానీ గెలుస్తారు అనేది మనం చెప్పలేము. స్టార్టింగ్ పాయింట్ రైట్, ట్రూ. సో ఫ్యామిలీ సపోర్ట్ కానీ సార్ సపోర్ట్ కానీ మీకు ఆ విధంగానే ఉంది ఫస్ట్ నుంచి కూడా? నాకు ఫస్ట్ నుంచి కూడా, పెళ్ళైనప్పటి నుంచి కూడా మై హస్బెండ్ సపోర్ట్స్ అలాట్. నాకు మా అమ్మ సపోర్ట్ ఉంది, మా బ్రదర్ సపోర్ట్ ఉంది.
మా ఫ్యామిలీ, మై మదర్ ఇన్ లా, ఎవ్రీ వన్ ఫుల్ సపోర్ట్. నేను ఏదైనా చేస్తాను అంటే నో అని ఎవరు చెప్పరు బేసికల్గా. అంటే మరి చూసుకున్నావా అని ఒక క్వశ్చన్ అడగచ్చు, తప్పులేదు. బికాస్ వీ షుడ్ ఎక్స్ప్లెయిన్. అదే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే దే విల్ డెఫినెట్లీ సపోర్ట్. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ అ గుడ్ వే దే డోంట్. అసలు నో అనే ప్రసక్తే లేదు ఎవరి దగ్గర నుంచి. మహతి గారు, అందరికీ ఉండే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు లాస్ట్ రౌండ్లో ఏదైతే ఉందో వాళ్ళు మనకి ఏదో ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్కి సరైన ఆన్సర్ ఇస్తేనే గెలుస్తాము అనేది ఉంది. అలా మీకు కూడా ఏదైనా రౌండ్ జరిగిందా? అంటే ఇది లాస్ట్ రౌండ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేను మీకు చెప్పాను కదా 20 minutes ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది మనకు ముందే. ఓకే. సో లాస్ట్ రౌండ్ అనేది మన ఈవినింగ్ వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బెస్ట్ ఈవినింగ్ వేర్, ఆ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ ఈవినింగ్ వేరే ఉంటుంది. ఆ పర్టికులర్ దాంట్లో మనకి క్వశ్చన్స్ ఉండవు. దే విల్ సీ ఆర్ యాటిట్యూడ్ ఆన్ ద స్టేజ్. దే విల్ సీ ఆర్ యాటిట్యూడ్ ఆన్ ద స్టేజ్, హౌ బెస్ట్ వీఆర్. సో దానికి కూడా నాకు ద బెస్ట్ ఈవినింగ్ గౌన్ వచ్చింది, బెస్ట్ అటైర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్ టైటిల్ ఐ గాట్. సో ముందు మనం స్టేజ్ ఎక్కాలంటే కాన్ఫిడెంట్ అనేది కూడా ముందు మనం వేర్ చేయాలని చెప్తుంది. యా, కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం చేయగలము అన్న థాట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి, చేసేది కన్సిస్టెంట్గా చేయాలి. కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ ఇవన్నీ ఉండాలి మనకి యాక్చువల్గా. అంటే ఒక పొజిషన్కి వెళ్ళాలి అంటే ఏదో వచ్చిందిలే ఏదో చేద్దాం, మనం ఏది ఎంచుకున్నా, వాట్ ఎవర్ ఏది ఎంచుకున్నా దాన్ని సిన్సియర్గా చేయాలి, కమిటెడ్గా చేయాలి. అవి ఉంటే కనుక మనం ఎక్కడికైనా వెళ్ళగలం. అబ్సల్యూట్లీ రైట్ అండి. మహతి గారు, ఫర్దర్గా మీరు వచ్చే రోజుల్లో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? Yeah, this beauty pageant is something that I want to reach ఉమెన్ ఎంపవర్మెంట్కి. నాకు ఒక మేజర్గా ఉమెన్ అనే వాళ్ళని పైకి తీసుకురావాలి. సో ఏదో ఒక చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, లేకపోతే క్లోత్స్, టెక్స్టైల్స్ మీదే వర్క్ చేయాలి. అలా అన్న వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు లేవో ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలి ఒక ఉమెన్. దానికి మనకి ఎడ్యుకేషన్ ఉండాలి. సో అవన్నీ కొంచెం చెప్తూ, అండ్ ఐఎమ్ ఆల్సో ఏ టీచర్ ఫర్ క్లాసికల్ మ్యూజిక్. I teach, that is my hobby. It's a hobby. It's nothing like profession, it's a hobby. So నేను ఎవరైనా అడిగితే వాళ్ళ క్లాసికల్ మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటాను whenever I have free time. సో అలా ఉమెన్ బయటకు వచ్చి, ఇళ్లలోంచి బయటకు వచ్చి వాళ్ళు ఏదో ఒక వాళ్ళకి ఇష్టమైంది, ఇదే ఏదో బట్టలు అనే కాదు, చాలామంది వంటలు చేస్తారు, చాలామంది డిఫరెంట్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అవన్నీ చేస్తారు. సో దానికి ఎలా చేయాలి ఏంటి అనడానికి నాకు ఐ వాంట్ టు రీచ్ ఉమెన్. వాళ్ళలో కాన్ఫిడెన్స్ని పెంచాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ మై మేజర్ ఇది. అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఉమెన్. సో మహతి గారు, మా కోసం ఒకసారి క్రోన్ పెట్టుకుంటే చూడాలని ఉంది. షూర్, తప్పకుండా అండి. యా. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి, నిజంగా చాలా బాగుంది మీ స్మైల్కి, ఆ క్రోన్కి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. అండ్ ఇలాంటి విజయాలు ఇంకా మీరు మరెన్నో సాధించాలని ఆశిస్తున్నామండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ అచీవ్ ఇట్ అనే దానికి నిదర్శనంగా నిలిచారు మహతి గారు. మరి ఎంతో మందికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు ఆమె. ఇది వాటి నింగినేలా నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.